వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు వ్యూక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఫ్యాకల్టీ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి యాక్చువల్గా చాలామంది ప్రోగ్రామింగ్ నేర్చుకుంటూ ఉంటారు. అందులో స్పెషల్లీ పైథాన్ ఏ విధంగా ఉంటుంది అండ్ వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వై పైథాన్ అనేది కూడా ఈరోజు మనం వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ సార్. చాలా నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. వై పైథాన్ అంటే ఏం చెప్తారు అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ఓకే సార్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి సార్. సో యాక్చువల్గా లేమన్ టర్మ్స్లో మాట్లాడుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా చిన్న క్యాల్కులేషన్ చేయాలన్నా లేకపోతే ఏదైనా చిన్న టాస్క్ చేయాలన్నా వీ కెన్ డూ మాన్యువల్లీ. నార్మల్గా మాన్యువల్గా చేసేయచ్చండి. కానీ యాజ్ ఏ హ్యూమన్ మనం ఏదైనా డిఫికల్ట్గా ఫీల్ అయితే, పెద్ద పెద్ద క్యాల్కులేషన్ చేయాలి అంటే, లేదా పెద్ద పెద్ద టాస్క్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, సో చాలా ఎక్కువ స్టెప్స్ ఉన్న ప్రాసెస్ని ఏమైనా చేయాలి అంటే మనం యాజ్ ఏ హ్యూమన్గా డిఫికల్ట్గా ఫీల్ అవుతాం సార్. సో ఇలా డిఫికల్ట్గా ఫీల్ అయ్యే థింగ్స్ని మనం కంప్యూటర్తో చేయించడానికి ట్రై చేస్తాం. ఓకే. సో మనం కంప్యూటర్తో చేయించాలి అంటే ఫస్ట్ ఆ కంప్యూటర్కి మనం ఏం చేయించాలనుకుంటున్నామో అర్థమయ్యేటట్టు క్లియర్గా స్టెప్ బై స్టెప్లో చెప్పాలి. ఇట్స్ లైక్ ఇఫ్ వీ బోత్ వాంట్ టు స్పీక్, వీ హ్యావ్ టు స్పీక్ ఇన్ ద కామన్ కమ్యూనికేషన్ మీడియం. సో ఇన్ ద సేమ్ వే మనం కంప్యూటర్తో మాట్లాడాలంటే కంప్యూటర్కి మనకి కామన్ కమ్యూనికేషన్ మీడియంలో మాట్లాడాలి. సో అదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సార్. ఇట్స్ లైక్ సో మీరు కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. సో పైథాన్ ఈజ్ వన్ ఆఫ్ ద కామన్ కమ్యూనికేషన్ మీడియం ఇన్ బిట్వీన్ వీ అండ్ కంప్యూటర్. ఓకే. ఎలా అండి అంటే పైథాన్కి సంబంధించినటువంటి స్కిల్స్ మీరు నేర్పించేటప్పుడు అందులో ఎస్పెషల్లీ వ్యూక్యూబ్ అసలు ఏ నేర్పిస్తుంది? సో యాక్చువల్గా మేము ఇప్పుడు స్టూడెంట్ ఫస్ట్ మేము డెమో ఇచ్చి, సో ఆ డెమోలోనే స్టూడెంట్ దగ్గర నుంచి అతను నాన్ టెక్నికల్ పర్సనా, టెక్నికల్ పర్సనా, ఆల్రెడీ వర్కింగ్ పర్సనా, సో అనేది ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ మేము తీసుకుంటామండి. సో ఇన్ఫర్మేషన్ తీసుకుని సో వీ డిజైన్ ద కోర్స్ లైక్, ఒకవేళ నాన్ టెక్నికల్ పర్సన్ మా దగ్గర జాయిన్ అయ్యాడు అనుకోండి, సో ఆ నాన్ టెక్నికల్ పర్సన్కి సో మనకి ఎక్కడి నుంచి బేసిక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, వాట్ ఈస్ హీజ్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది మేము తెలుసుకుని, సో అక్కడ నుంచి ఫస్ట్ నాన్ టెక్నికల్ పర్సన్ అయితే ఫస్ట్ అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో మనం ఏమేం చేయొచ్చు, సో అసలు పైథాన్లో ప్రోగ్రామ్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, పైథాన్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఫస్ట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. అండ్ అక్కడ నుంచి మేము చిన్నగా స్మాల్ ఇన్స్ట్రక్షన్స్ని కంప్యూటర్కి ఎలా ఇవ్వాలి, కంప్యూటర్ ఎలా వాటిని అర్థం చేసుకుని మనకు అవుట్పుట్ ఎలా ఇస్తుంది, అలా స్మాల్ థింగ్స్ని ముందు నేర్పిస్తామండి. సో అలానే మొత్తం ఇక్కడ మా వీక్యూబ్ స్పెషాలిటీ ఏంటంటే వీ టీచ్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ ప్రాక్టికల్ మేనర్ సార్. ఇట్స్ నాట్ దట్ వీఆర్ ప్లేయింగ్ సమ్ స్లైడ్స్ అండ్ వీఆర్ రీడింగ్. సో ప్రతి ఫస్ట్ డే నుంచి ప్రాక్టికల్ ఓరియంటెడ్ ట్రైనింగ్ సార్ మాది. సో అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా ప్రాక్టికల్గా చేసి చూపిస్తాం. దట్ ఈస్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సార్. రెండోది వచ్చేసి మన ఫోకస్ ఫస్ట్ డే నుంచి ఇంటర్వ్యూ మీద ఉంటుంది. అంటే ఇంటర్వ్యూకి వెళ్తే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, సో ఇంటర్వ్యూని ఎలా క్రాక్ చేయాలి, సో ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రాక్టికల్ ప్రోగ్రామ్స్ అడిగే అవకాశం ఉంది. సో అది ఫస్ట్ డే నుంచి మా టార్గెట్ ఉంటుంది సార్. ఓకే. సాఫ్ట్ స్కిల్స్తో పాటు ఇవి కూడా నేర్పిస్తామండి. సాఫ్ట్ స్కిల్స్తో పాటుగా ఇవి కూడా నేర్పిస్తామండి. సో ఇట్స్ లైక్ అంటే మీకు ఇప్పుడు టెక్నికల్ ఇంటర్వ్యూకి వెళ్ళామనుకోండి, అసలు హౌ దే స్టార్ట్, సో వాళ్ళు ఏమేమి అడిగే అవకాశం ఉంది మనల్ని. ఇప్పుడు పైథాన్లోనే మీరు ఇంటర్వ్యూకి వెళ్తే అసలు వాళ్ళు ఏమేమి అడిగే అవకాశం ఉంది. సో అలా మేము ముందే మాక్ ఇంటర్వ్యూస్ కొన్ని కండక్ట్ చేసి, సో మాక్ ఇంటర్వ్యూలో మేము రికార్డ్ చేస్తాం సార్. సో అంటే మనం ఇప్పుడు మాట్లాడే ఒక స్టూడెంట్తో నేను మాట్లాడుతున్నాను అనుకోండి, ఆ కన్వర్జేషన్ రికార్డ్ చేస్తాం. రికార్డ్ చేసి సో వీల్ కమ్ టు నో అసలు మన స్టూడెంట్ ఎక్కడ ల్యాగ్ అవుతున్నాడు, సో ఎక్కడ మనం కవర్ చేసుకునే సినారియో ఉంది. సో మనం ఎక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టెక్నికల్ క్వశ్చన్ అడిగితే ఇతను ఏ విధంగా సమాధానం చెప్పాలి, ఎలా చెప్తున్నాడు జనరల్గా, సో ఎక్కడ ల్యాగ్ అవుతున్నాడు అనేది మేము ఒక నోట్ చేసుకుని సో వాటి మీద ట్రైన్ చేస్తామండి. సో ఇదంతా ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ సార్. జాయిన్ అయిన దగ్గర నుంచి సో స్టూడెంట్ బయటకు వెళ్ళే వరకు అంటే ఒక 4.5 months ఇంకా ఇది సిస్టమేటిక్గా జరుగుతుంది సార్. ఓకే, చాలా బాగుంది సార్. ఎనీ డిగ్రీ అండి, అంటే టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు లేనటువంటి వాళ్ళు ఎవరైనా సరే పైథాన్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందా? అండ్ మీ దగ్గర వీక్యూబ్ ఎటువంటి ట్రైనింగ్ ఫెసిలిటీ ఇస్తుంది? అటువంటి వాళ్ళని ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు మీరు అడిగిన క్వశ్చన్కి ఏ డిగ్రీ అయినా సరే పైథాన్ నేర్చుకోవచ్చు అంటే సార్ ఎస్, ఏ డిగ్రీ అయినా పైథాన్ నేర్చుకోవచ్చు. ఎందుకంటే పైథాన్ ఈజ్ ద ఈజియెస్ట్ లాంగ్వేజ్. సో మిగతా లాంగ్వేజ్తో కంపేర్ చేసుకుంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ లాంగ్వేజ్ తీసుకున్నా కూడా కొన్ని మ్యాండేటరీ సింటాక్సెస్ ఫాలో కావాలి సార్ మనది రైట్. కానీ పైథాన్ ఈజ్ ద సింప్లెస్ట్ లాంగ్వేజ్. ఇట్స్ లైక్ మీరు ఏం చెప్పాలనుకున్నా డైరెక్ట్గా పాయింట్ టు పాయింట్. సో ఐ వాంట్ టు డూ దిస్, యూ జస్ట్ డైరెక్ట్లీ టెల్ ద కంప్యూటర్ ఇన్ ద వెరీ ఈజీ సింటాక్స్ సార్. సో పైథాన్ నేర్చుకోవాలంటే గ్యారంటీగా వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు సార్ రైట్గా.
ఓకే. డైరెక్ట్గా యాజ్ ఎ లేమన్ టు ద ప్రోగ్రామింగ్ యూ కెన్ స్టార్ట్ ద ప్రోగ్రామింగ్ బై యూజింగ్ పైథాన్. ఓకే. కెరీర్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి సార్ పైథాన్ సో నేర్చుకుంటే? ఎస్ సార్, వెరీ గుడ్ క్వశ్చన్. సో మీరు చూసారనుకోండి, ఇప్పుడు మన ఫ్యూచర్ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్ అంతా ఒక ఆల్రెడీ మన దగ్గర ఉన్న డేటాని తీసుకుని ఆ డేటాని ప్రాసెస్ చేసి, సో ఆ డేటా నుంచి ఒక మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకుని వచ్చి దాన్ని బేస్ చేసుకుని కొన్ని బిజినెస్ డిసిషన్స్ తీసుకుంటారు సార్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే నా మీనింగ్ ఏంటంటే, మీరు మన మనిషితో సంబంధం లేకుండా సో ఆటోమేటిక్గా మిషన్సే పనిచేసుకుంటూ వెళ్ళిపోతాయి. డేటా సైన్స్ అంటే మన దగ్గర ఉన్న డేటాను తీసుకుని రేపు ఏం జరుగుతుంది, లేకపోతే నెక్స్ట్ డే ఏం జరుగుతుంది అనేది ప్రిడిక్ట్ చేయటం. సో ఇలాంటి వాటన్నిటినీ చేయాలి అంటే హ్యూజ్ డేటాని ప్రాసెస్ చేయాలి సార్. సో ఆ హ్యూజ్ డేటాని ప్రాసెస్ చేయడానికి పైథాన్లో కొన్ని లైబ్రరీస్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు వాళ్ళు. అంటే పైథాన్ ఆల్రెడీ కొంత కోడ్ డెవలప్ చేసి మనకి ఇస్తుంది. సో ఆ కోడ్ని యూజ్ చేసుకుని మనం హ్యూజ్ డేటాని ప్రాసెస్ చేసి యూ కెన్ ఈజీలీ ప్రిడిక్ట్ ద థింగ్స్. సో అందుకని మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఈ ఏ టెక్నాలజీ తీసుకున్నా కూడా పైథాన్ అనేది ఒక మ్యాండటరీ లాంగ్వేజ్. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ప్రీరిక్విసైట్ టు ఆల్ దోస్ టెక్నాలజీస్ సార్. ఓకే. ఎలా సార్ అంటే పైథాన్ నేర్చుకొని కెరీర్ ఓరియంటెడ్గా తీసుకున్న తర్వాత ఏ పర్టికులర్గా ఏ కంపెనీస్లో సాఫ్ట్వేర్ సొల్యూషన్స్లో ఎక్కడెక్కడ అవకాశాలు ఉండే అవకాశం ఉంటుందంటారు? సో యాక్చువల్గా యాజ్ పైథాన్ ఈజ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మనకి డెవలప్మెంట్ ఏరియాలో ఎక్కువ స్కోప్ ఉంటుందండి. అంటే మనం పైథాన్ నేర్చుకున్న వాళ్ళందరూ డెవలప్మెంట్ ఏరియాలో వెళ్ళొచ్చు. సో ప్రతి సాఫ్ట్వేర్ డెవలప్ చేసే ప్రతి కంపెనీలో పైథాన్కి స్కోప్ ఉంది సార్. సో అంటే మీరు పైథాన్ నేర్చుకుంటే సో ఏ కంపెనీ అయినా సార్, లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, సో ఇన్స్టాగ్రామ్, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని పైథాన్ని బాగా యూజ్ చేస్తున్నాయి సార్. సో ఆ కంపెనీలో ఎక్కడైనా మనం జాబ్ వచ్చే అవకాశం ఉంది మనకి. వ్యూక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ విధంగా ట్రైన్ చేస్తుంది, ఏ విధంగా జాబ్స్కి సంబంధించినటువంటి అసిస్టెన్స్ ఏ విధంగా ఇస్తారు? ఎస్ సార్. సో ఇందా నేను చెప్పిన విధంగా మీకు ఫస్ట్ డే నుంచి మీకు ప్రాక్టికల్ ఓరియంటెడ్ ట్రైనింగ్ చేస్తాం సార్. అంటే ఒక క్యాండిడేట్ని ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలనే దాని మీదే మా ఫస్ట్ డే నుంచి మా ఫోకస్ ఉంటుందండి. సో ప్రతి కాన్సెప్ట్ ఈజీ వేలో ప్రాక్టికల్గా నేర్పిస్తాం ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, సో అతన్ని రేపొద్దున ఫ్యూచర్లో ఇంటర్వ్యూ అటెండ్ అయితే మనకి వచ్చే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, మనం ఎలా ఆన్సర్ చేయాలి అనేది మాక్ ఇంటర్వ్యూస్ ద్వారా మేము స్టూడెంట్కి నేర్పిస్తామండి. ఎట్ ద సేమ్ టైం ప్లేస్మెంట్స్కి మాకు ఒక టీం ఉందండి యాక్చువల్గా. సో ఆ ప్లేస్మెంట్ టీం ఏం చేస్తుందంటే, మాకు బయట ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, మాకు టైప్ ఉన్న కంపెనీస్తో ఆపర్చునిటీస్ ఉంటే మా స్టూడెంట్స్ని అక్కడికి పంపించడం, లేకపోతే మాకు ఏమైనా రెఫరెన్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి పంపించడం, లేకపోతే ఇప్పుడు జాబ్ పోర్టల్ కొన్ని నాకరీ లాంటివి లింక్డ్ఇన్ దగ్గర మేము చెక్ చేసి, సో ఫ్రెషర్స్కి పైథాన్ ఆపర్చునిటీస్ ఉంటే సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి మా స్టూడెంట్స్ని అక్కడికి పంపించేటట్టు చేస్తాం సార్. ఎలా సార్ ఆన్ అన్ యావరేజ్ చూసుకుంటే పైథాన్ నేర్చుకుని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఆన్ అన్ యావరేజ్ ఒక పర్సన్ ఎంతవరకు మనీ ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది? అంటే మీ దగ్గర ట్రైన్ తీసుకొని బయటికి మీ అసిస్టెంట్ తీసుకొని వెళ్తే. సో నా పర్సనల్ ఫీలింగ్ అయితే సార్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కంప్లీట్గా ఇట్స్ ఏ డైనమిక్ థింగ్ సార్. ఇట్ మీన్స్ సో ఒక ఫ్రెషర్ని తీసుకుంటే ఆ ఫ్రెషర్కి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ మీద బాగా గ్రిప్ ఉంటే సో హీ కెన్ స్టార్ట్ హీస్ కెరీర్ విత్ అట్లీస్ట్ 10 lakhs ప్యాకేజ్. లేదు నార్మల్గా ఉంది, నార్మల్ కంపెనీకి వెళ్ళాడు, లేకపోతే స్టార్ట్అప్ కంపెనీతో స్టార్ట్ చేసినా కూడా మినిమం 3 to 4 lakhsతో కెరీర్ స్టార్ట్ చేయొచ్చు సార్. 3 to 4 lakhs మినిమం ఫర్ ఇయర్ సార్. చాలా మంది వీడియో చూసిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ నచ్చైనా సరే, లేదా వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చైనా సరే, త్రూ ఎంక్వైరీ అయినా సరే ఈ కోర్స్ నేర్చుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. వ్యూక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్లో యాడ్ అవుదాం అనుకున్నటువంటి స్టూడెంట్స్ ఉంటారు. కోర్స్ డ్యూరేషన్ ఎన్ని రోజులు ఉంటుంది? సో మాకు ఇక్కడ 2 types ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్. వన్ ఈజ్ కంప్లీట్ పైథాన్. సో అంటే పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు టీచ్ చేస్తాం. ఇందులో కొన్ని మాడ్యూల్స్, కొన్ని లైబ్రరీస్, ఇంపార్టెంట్ లైబ్రరీస్ కూడా టీచ్ చేస్తాం. ఇది 50 days ప్రోగ్రామ్ సార్. ఓకే. సో ఇంకొక ప్రోగ్రామ్ ఉంది మాకు 4.5 months ప్రోగ్రామ్. సో అందులో మనకి పైథాన్ రిలేటెడ్ టెక్నాలజీస్ లైక్ పైథాన్, MySQL, జాంగో ఇవన్నీ కంప్లీట్గా టీచ్ చేస్తాం సార్. వీటితో పాటుగా HTML, CSS, జావా స్క్రిప్ట్ ఒక బేసిక్ లెవెల్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు టీచ్ చేసి, సో ఒక గిట్ అనే ఒక రియల్ టైమ్ రిపాజిటరీ ఉందండి టు సేవ్ ద కోడ్ ఇన్ ఏ వర్షనింగ్ మేనర్ సార్. సో అది కూడా నేర్పించి దాంతోపాటుగా ఒక రియల్ టైం ప్రాజెక్ట్ చేస్తాం సార్. సో ఎందుకంటే మనకి మీ అందరికీ తెలిసిందే, సో ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఏదో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏదో థియరీ చదివితే వచ్చేది సార్. సో ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫైనల్గా ఒక ప్రాజెక్ట్ చేస్తాం, అది 4.5 months కోర్స్ సార్. ఓకే. అండ్ మాక్ ఇంటర్వ్యూస్, టెస్ట్ అవన్నీ Yes sir. So if you ask me what is the process you are following from first day to last day, so it's like మేము ఫస్ట్ డే నుంచి మీకు వీక్లీ టెస్ట్లు పెడతాం సార్. అంటే ఆ వీక్లో జరిగిన కాన్సెప్ట్స్ మీద రేపొద్దున మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయినా, లేకపోతే రేపొద్దున మీరు ఎవరైనా టెక్నికల్ పర్సన్ని ఫేస్ చేయాలైనా ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందో అలాంటి క్వశ్చన్స్ మేము టెస్ట్ల కింద పెడతాం సార్.
సో ఆ టెస్ట్లో మనకి స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటో చూసి నెక్స్ట్ మళ్ళీ బ్యాకప్ క్లాస్ తీసుకుని మళ్ళీ ఇవి టీచ్ చేయాలా, లేకపోతే నెక్స్ట్ ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి అనేది మేము డిసైడ్ చేస్తాం సార్. సో వాటితో పాటుగా మాకు సాఫ్ట్ స్కిల్స్ క్లాసెస్ ఉన్నాయి. సో ఇట్స్ లైక్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఎలా మనం ఈజీగా ఇంటర్వ్యూని క్రాక్ చేయొచ్చు ఏంటి అనేది మేము సాఫ్ట్ స్కిల్ క్లాసెస్లో నేర్పిస్తాం సార్. వాటితో పాటుగా ఫుల్ స్టాక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సో మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం సార్. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఒక మాక్ ఇంటర్వ్యూ ఉంటుంది. మాక్ ఇంటర్వ్యూ ఇప్పుడు మనం ఎలా మాట్లాడుకుంటున్నాం అలా మాట్లాడుకుని సో మధ్యలో కెమెరా పెట్టి అతని ఫోన్లోనే రికార్డ్ చేస్తాం సార్. అంటే స్టూడెంట్ ఫోన్లోనే రికార్డ్ చేస్తాం. సో రికార్డ్ చేసే మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు ఆ స్టూడెంట్ ఏం మాట్లాడుతున్నాడో అతను క్లియర్గా చూసుకోగలుగుతాడు. సో అతని మిస్టేక్స్ ఏంటో అతనికి తెలుస్తాయి. సో ఆ మిస్టేక్స్ని మనం నెక్స్ట్ ఎలా కవర్ చేసుకోవాలి ఏంటి అనేది గైడ్ చేస్తాం సార్. సో దట్ ఇలా ఒక సిస్టమాటిక్ వేలో మనం నేర్చుకోవటం వలన యూ కెన్ ఈజీలీ క్రాక్ ద ఇంటర్వ్యూ. వీడియో చూసిన తర్వాత వెంటనే జాయిన్ అవుదాం అనుకున్నటువంటి స్టూడెంట్స్ ఉంటారు, అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటండి? సో మా స్క్రీన్ మీద మా ఆఫీస్ నెంబర్ ఉందండి. సో కాంటాక్ట్ అయితే మా వాళ్ళు ప్రతి వీక్ మాకు డెమోస్ ఉంటాయి. సో వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఏంటి పరిస్థితి, నెక్స్ట్ ఎలా ఏంటి ప్రొసీజర్ అనేది. సో యూ కెన్ ఫాలో దట్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్. నైస్ టు మీట్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. వాళ్ళ నిరుద్యోగ యువత చాలా మంది ఉన్నారు. పైథాన్ లాంగ్వేజ్కి చాలా డిమాండ్ ఉంది, హ్యూజ్ డిమాండ్ ఉంది. కెరీర్ ఆపర్చునిటీస్ కూడా చూపిస్తూ ఉన్నారు. వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు చాలామంది ఇక్కడ స్టూడెంట్స్ జాయిన్ అయిన తర్వాత సో వాళ్ళు ఓన్గా ఎర్న్ చేసుకోవటము అండ్ దాంతోపాటు కొంతమందికి కూడా రిఫర్ చేస్తూ ఉన్నారు. అండ్ మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. అక్కడ డీటెయిల్స్ అన్నీ కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు ఏ విధంగా ఉంటుంది అండ్ మాక్ ఇంటర్వ్యూస్ ఏ విధంగా క్రియేట్ చేస్తారు, సాఫ్ట్ స్కిల్స్ ఏ విధంగా నేర్పిస్తారు, జాబ్కి వెళ్ళాలి అంటే ఎలా మైండ్ని ప్రిపేర్ చేస్తారు అండ్ టెక్నికల్గా కూడా ప్రాక్టికల్గా మీకు వర్కౌట్ అయ్యేలాగా ఏ విధంగా ఏమేమి నేర్పిస్తారు అనేటువంటివి కూడా చెప్తూ ఉంటారు. కోర్స్ డ్యూరేషన్ కూడా 4 months వరకు ఉంటుందన్నమాట. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.